సార్ మీరొక పోలీస్ ఆఫీసర్‌గా అడుగుతున్నా. మూవీ ఎలా అనిపించింది సార్ 'హండ్రెడ్' మూవీ? 100 మూవీ 100 చాలా న్యాచురల్గా రియలిస్టిక్గా అనిపించింది. ఒక ఒక ఇది నాట్ ఓన్లీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుంది అనే సినిమానే కాదు. అంటే జనరల్గా పోలీస్ అనే చూస్తే పోలీస్ ఇన్వెస్టిగేషన్, పోలీస్ స్టోరీ, పోలీస్ బ్యాక్ డ్రాప్ ఉన్నదే అని అనుకుంటారు. కానీ దీంట్లో సో మచ్ సోషల్ కంటెంట్ ఈజ్ ఇన్వాల్వ్డ్. అంటే ఒక వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్, అంటే ఉమెన్ మీద ఏ విధంగా ఎటువంటి క్రైమ్ జరుగుతుంది, దాన్ని దాంట్లో పోలీస్ రోల్ ఏంటి, ప్లస్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది. ఒక ఫీమేల్ విక్టిమ్, ఈ ఎస్పెషల్లీ ఈ మూవీలో చూపించింది ఫీమేల్ విక్టిమ్ అనేది తను ఫేస్ చేసేటువంటి ట్రామా. అంటే ఒక విక్టిమైజ్డ్ అయినటువంటి ఉమెన్ ఆఫ్టర్ గెటింగ్ విక్టిమైజ్డ్, దాని తర్వాత వాళ్ళు ఒక సైకలాజికల్ మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది, ఆ ట్రామా ఎలా ఉంటుంది వాళ్ళకి, ఆ ట్రామాలోంచి బయటికి రావడానికి వాళ్ళు ఏ రకంగా మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, దాన్ని సొసైటీ ఏ విధంగా దాని రిఫ్లెక్షన్ సొసైటీ మీద కానీ ఈ ఇండివిజువల్ మీద కానీ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా డీల్ చేయాలి అనే విధానం. దాంతోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్, దాని సరౌండెడ్ ఉన్నటువంటి ఫ్యామిలీ ఎమోషన్స్, ఇవన్నీ కూడా ఈ మూవీలో చాలా ఫ్యాంటాస్టిక్గా చూపించారు. నాట్ ఓన్లీ ఇది ఇంటర్నల్లీ ఒక ఎంటైర్ సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ లాగా ఉంది. సార్ ఇప్పుడు మీరొక పోలీస్ ఆఫీసర్‌గా అడుగుతున్నా. ఇలాంటివి జరగకుండా ఈ లేడీస్‌కి అంటే ఒక మంచి విషయం చెప్పాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా ఉండాలి అంటే ఏం చెప్తారు సార్? See, ప్రతి ఒక్కళ్ళు ఎవరు సొసైటీలో ఎవరు నాట్ ఓన్లీ ఫిమేల్, ఎవరు ఎటువంటి క్రైమ్కి ఎవరి మీద క్రైమ్ జరగకుండా ఉండడానికి పోలీస్ ఈజ్ ఆల్వేస్ దేర్. పెరుగుతున్న టెక్నాలజీ పెరుగుతుంది, మారుతున్న టైం ప్రకారంగా క్రైమ్ కూడా పెరుగుతూనే ఉంది. బట్ ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ తోటి క్రైమ్ మినిమైజేషన్, అంటే కంప్లీట్గా ఎరాడికేషన్ ఆఫ్ క్రైమ్ అనేది నాట్ పాసిబుల్. క్రైమ్ ఈజ్ పార్ట్ ఆఫ్ సొసైటీ. పోలీస్ ఈజ్ ప్రొటెక్టింగ్ ద పీపుల్ అండ్ మినిమైజింగ్ ద క్రైమ్, రైట్? సో దాంతోపాటుగా నాట్ ఓన్లీ పోలీస్, ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి క్రైమ్స్ ఎక్కడ జరగకుండా ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఏ పోలీస్ ఆఫీసర్. Every citizen can be a police officer, can act like a police whenever the crime occurs. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్లో ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ బయట సొసైటీలో ఏం జరుగుతుందని అవేర్నెస్తో ఉంటూ, దీంట్లో మీడియా కావచ్చు, ఇంకా మూవీస్ కావచ్చు, ఇంకా రకరకాల మీడియా, పొలిటీషియన్స్ కావచ్చు, ఎవరి డ్యూటీ వాళ్ళు పర్ఫెక్ట్గా చేసినప్పుడు ఇటువంటి క్రైమ్స్ ఏం జరగకుండా, ఈవెన్ అంటే కమ్స్ ఫ్రమ్ ది సొసైటీ అనేది ఎక్కడి నుంచి, స్కూలింగ్ నుంచి, కాలేజెస్ నుంచి, ఇట్లా ప్రతి ఒక్కళ్ళకి మంచి ఏంటి, చెడు ఏంటి, సొసైటీలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి అనేది ప్రతి ఒక్కళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ, దానికి సంబంధించినటువంటి చట్టాలు వీటన్నిటిని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తే ముందు ముందు రాబోయే రోజుల్లో క్రైమ్ అనేది జీరో అయ్యే అవకాశం ఉంది. చాలామందికి రాజా రవీంద్ర గారు అంటే ఒక ఇన్స్పిరేషనల్గా అంటే మీరు చదువుకున్న చదువుకి మీలో ఎవరు కోటేశ్వరుల్లో 15 ప్రశ్నలకు సమాధానం చెప్పి ₹1,00,00,000 గెలిచిన సామాన్య వ్యక్తిగా అందరికీ తెలుసు. అంటే ఆ ఇన్స్పిరేషన్ వాళ్ళు ఏంటంటే ఈయన వచ్చారు, ఈయనే మనకి ఇన్స్పిరేషన్ అని చెప్పి చాలామంది చదువుకోవడం కానీ మీరు ఆ రోజు షోలో చెప్పినట్టు అన్ని విషయాలు ఫాలో అవుతూ వచ్చారు. ఎలా అనిపించింది సార్? అప్పుడు ఎన్టీఆర్ గారి మీద చేతుల మీదుగా తీసుకున్నప్పుడు చెక్కు ఎలా అనిపించింది? ఆల్రెడీ ఈ క్వశ్చన్కి నేను ఇంతకుముందే ఆన్సర్ చేయడం జరిగింది. ఇది అన్బిలీవబుల్ సిచ్యువేషన్. నేను కూడా 1 crore విన్ అవుతానైతే అనుకోలేదు. బట్ నాకున్న ఆ టైంకి నేను రియాక్ట్ అయిన దీన్ని బట్టి నాకున్న ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, ప్రీవియస్ నాలెడ్జ్, ఇవన్నీ నాకు ఆ టైంకి సింక్ అయ్యి నేను 1 crore వరకు విన్ అవ్వడం వరకు జరిగింది. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ విన్నింగ్ 1 crore. నాట్ 1 crore విన్ అవ్వడం కాదు, యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకున్న హార్ట్ సీట్కి వెళ్ళాలి అనుకున్న దాన్ని, ఎన్టీఆర్ గారిని కలవాలి అనుకున్న ఇదైతే దట్ విష్ వాజ్ ఫుల్ఫిల్డ్. అండ్ ఆఫ్టర్ దట్ గెటింగ్ 1 crore, విన్నింగ్ 1 crore ఈజ్ అడిషనల్ బెనిఫిట్ బోనస్ ఫర్ దట్. మీ పేరుతో పాటు మీ ఊరి పేరు కొత్తగూడెం కూడా అందరికీ తెలిసింది. ఆ షో విన్ అయిన తర్వాత. షో నుంచి అంటే ఆ ఊరు నుంచి వచ్చే అప్లాజ్, మీ ఇంటి నుంచి వచ్చిన అప్లాజ్ ఎలా ఉంది సార్ ఆ రోజు? అది అప్పుడు దట్ వాజ్ వెరీ ఫ్యాంటాస్టిక్. అంటే కనీసం నేను కాల్ ఆన్సర్ చేసుకోలేనటువంటి కండిషన్.
మెసేజ్కి రిప్లై ఇవ్వలేనటువంటి కండిషన్. బట్ చెప్పాలంటే ఈరోజు మాత్రం ఇది ది 100 గురించి నేను ఇక్కడ రావడం జరిగింది కాబట్టి ఇది దాని గురించి ఎక్కువగా మాట్లాడే కంటే ది 100 గురించి అంటే మాట్లాడడం. అంత నాలెడ్జ్ ఉన్న మీరు ఈ సినిమా చూసి ఆ రివ్యూ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు చెప్తేనే జనాలకి ఎక్కుద్ది సార్. ఇప్పుడు ప్రమోషన్ ఎలా తీసుకెళ్ళాలి అనే దాన్ని బట్టి ఉంటది కాబట్టి మీలాంటి నాలెడ్జ్ పర్సన్ చెప్పడం వల్లే వాళ్ళు జనాలు వచ్చి చూడడానికి అంటే అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ప్రమోషన్ గురించి రాలేదు. ఈ మూవీ నేను చూసిన తర్వాత నాకు దీన్ని న్యాచురల్గా అనిపించింది. అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, బయట సొసైటీలో పోలీస్ ఆఫీసర్ ఇలా ఉంటే క్రైమ్ని ఎంతవరకు చాలా బాగా కంట్రోల్ చేయొచ్చు అని అనిపించింది. సో ఈ సినిమా చూసిన తర్వాత నేను క్యాజువల్గా కలవడానికి వచ్చాను, కానీ దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా నిజంగా చెప్పాలి అని అంటే ఈ మూవీకి ప్రమోషన్ అవసరం లేదు. అవును. ఎందుకంటే అంత న్యాచురల్గా రియలిస్టిక్గా తీశారు కాబట్టి ఆటోమేటిక్గా ఇట్ కనెక్ట్స్ టు ద పీపుల్. సరే ఇంకా మీకు చాలా ఆలోచనలు ఉంటాయి. ఇంకా ఇలాంటి పోలీస్ సినిమాలు రావాలి అని చెప్పి. ఒకవేళ సాగర్ గారు మళ్ళా పోలీస్ సినిమా ఏమన్నా చేస్తే మీరేమైనా టిప్స్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? చెప్పాలి అని అంటే టిప్స్ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే బాగా మూవీ అనేది చాలా బాగా వచ్చింది. సో ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా అవసరం ఉండి అలాంటి సందర్భం ఏమన్నా వస్తే తప్పకుండా వీఆర్ దేర్ అండ్ ఇది మనదే అనుకునే ముందుకెళ్తాం మనం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్.